హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 2 ఎపిసోడ్ 5 మీకు ఈ వీడియోలో తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొంచెం నాయిస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఎక్కువగా ఆడుకుంటున్నారు. సో దానివల్ల ఈ వీడియో ఒకటి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, నాయిస్ ఉంటుంది. నెక్స్ట్ నుంచి ఇటువంటి ఇబ్బందులు లేకోకుండానే అప్లోడ్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, నేను కొత్త యానిమేషన్ సజెస్ట్ చేద్దాము అనుకుంటున్నాను. సో మన ఛానల్లో ఎక్స్ప్లెనేషన్తో పాటు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో చెప్పండి. మీ డౌట్స్ని క్లారిఫై చేయడం కోసమే మేము షార్ట్స్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాము. సో మీకు యానిమే గురించి ఎటువంటి డౌట్ అయినా సరే మమ్మల్ని భయం లేకోకుండా అడగండి, మేము మీకు ఖచ్చితంగా డౌట్స్ని క్లారిఫై చేస్తాము. ఇంకా లేట్ అండ్ లేకుండా ఈ వీడియో అనేది మొదలు పెట్టేద్దాము. లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడైంది ఏందో ఈ ఎపిసోడ్ అక్కడ నుంచినే స్టార్ట్ అయింది అనమాట. లిటరలీ ఆ పొట్టిది కుషిడాని ఇంత పని చేసిందని చెప్పి మన హురికిత షాక్ అవుతుంది. అప్పుడే మన ఆయనకు చెప్తామంట, అవును ఆ పొట్టిదేం ట్రేటర్ మన క్లాస్లో, సో దానివల్లే మనం ఈ పోటీలో కూడా ఓడిపోబోతున్నాం అంటంతో వెంటనే అయాన కోజీ చెప్పిండే ఈ మాటలు విని హురికిత షాక్ అవుతుంది అనమాట. బట్ కుషిడా ఎందుకు అలా చేస్తుంది, తను అందరితోనూ కలిసి ఉంటుంది కదా, సో ఇలా క్లాస్ని బిట్రే చేయడం వల్ల దానికేం ఉపయోగం అనడంతో వెంటనే మన ఆయన కోచ్ చెప్తామట, ఏమో దానికి నీకు పర్సనల్గా ఏమైనా గ్రడ్జ్ ఉన్నాయో లేదో, లేదంటే పర్సనల్ పాయింట్స్ వల్ల చేస్తుందేమో అనడంతో అప్పుడే మన హురికిత అంటుంది అనమాట, అయినా కేవలం పర్సనల్ పాయింట్స్ కోసం ఆ పొట్టిది ఇంత పని చేస్తుందని నేను అనుకోలేదు అనడంతో అప్పుడే మన ఆయన కోచ్ చెప్తామట, అయితే ఆ ప్రాబబిలిటీ కాకుంటే ఇంకోటి తనకి ఏమైనా నీ మీద పర్సనల్ గ్రడ్జ్ ఉందేమో అనడంతో ఆ మాటలు విని హురికిత షాక్ అయ్యి, తనకి నాకేం సంబంధం, అసలు తను ఎవరో కూడా నాకు తెలియదు, అందుకని నేను తనని అందగా మాట్లాడిన అనడంతో అప్పుడే ఆయన కోచ్ చెప్తామట, ఏమో ఇది కూడా ఒక ప్రాబబిలిటీ, నాకేమో నీకు ఈ విషయం చెప్పాలనిపించింది, సో అందుకనే నీకు ఈ విషయం చెప్తున్నాను అనడంతో వెంటనే మన హురికిత కూడా ఆ మాటలు విని ఒక్క సెకండ్ షాక్ అయిపోతుంది. అండ్ లిటరలీ స్టన్ అయ్యి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అండ్ వెంటనే ఆయన కొంచెం చెప్తామట, అండ్ నువ్వు ఈ ఇష్యూని అనేది సార్ట్అవుట్ చేసుకోవాలి, లేదంటే ఇలా తిను బిట్రేల్ చేసుకుంటూ ఉందంటే మనం ఖచ్చితంగా క్లాస్ 1కి రీచ్ కాలేమండంతో ఆ మాటలు విని హురికిత ఒక్క సెకండ్ షాక్ అయిపోయి ఫ్యూజ్లు ఎగిరిపోయిన దాని మాదిరి సైలెంట్ గా ఆలోచించుకుంటూ ఉంటుంది. ఈ గ్యాప్ లోనే మన ఆయన కోచ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ సీన్ అనేది నెక్స్ట్ డే షిఫ్ట్ అవుతుంది అనమాట. మన కుషిడా ఇంకా ఆయన కోచ్ చోటు కూర్చొని ఉంటారు. అప్పుడే కుషిడా పాప ఆయన కోచ్తో చెప్తామట, కూల్ అయ్యాన కోచ్, నువ్వు చాలా రోజుల తర్వాత నాతో మాట్లాడుతున్నావు, ఇన్ఫాక్ట్ నువ్వు నా కోసం హురికితను కూడా తీసుకొని వచ్చావు, మా ఇద్దరితో నువ్వు ఏమన్నా పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నావు అనడంతో అప్పుడే ఆయన కోచ్ చెప్తామట, ఇన్ఫాక్ట్ కుషిడా ఇప్పుడు నేను పిలిచిండేది నేను కాదు, హురికితనే పిలవమంటే నేను పిలిచాను, అంతేగాని నాకు దీనికి సంబంధం లేదని చెప్పి మనోడు సైలెంట్గా ఉంటాడు. అప్పుడే మన కుషిడా పాప హురికితతో ఉంటుంది అనమాట, ఏమైంది హురికిత, నీకేమైనా ఇబ్బంది, నువ్వు నాతో మాట్లాడాలనుకుంటున్నావు, నా వల్ల నీకేమైనా తప్పు జరిగిందా అనడంతో అప్పుడే మన హురికిత చెప్తామంట, కుషిడా నేను డైరెక్ట్ పాయింట్కి వస్తాను, లాస్ట్ టైం జరిగిన టెస్ట్లో ఆ యుగానికి నువ్వే కదా హెల్ప్ చేసినది, నువ్వే కదా నీ కెప్టెన్సీ అనేది వానికి రివీల్ చేసావు అనడంతో ఆ మాటలు విని ఒక్క సెకండ్ కుషిడా షాక్ అయ్యి, అసలు నేను ఎందుకు అలా చేస్తాను, అది చేయడం వల్ల నాకేమైనా ఉపయోగపడిందే, బట్ నువ్వు నా మీద ఎందుకని ఇట్లాంటి అబండాలు ఇస్తున్నావు అనడంతో వెంటనే హురికిత చెప్తామట, కూల్ నేను నిన్ను అడిగాను అంతే, అది నిజమో కాదో తెలుసుకుందామని అనడంతో అప్పుడే మన కుషిడా పాప కొంచెం సైలెంట్ అయ్యి నేను అలా చేయలేదు అని చెప్పడంతో సరే వదిలేసి, నువ్వు అలా చేయనందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి హురికిత చెప్తుందన్నమాట. సో వెంటనే కుషిడా కూడా ఓకే అని చెప్పి వీళ్ళ ముగ్గురు సైలెంట్గా చూస్తూ ఉంటారు. అండ్ అలా ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ స్పోర్ట్స్ ఫెస్టివల్ డే రానే వస్తుందన్నమాట. సో ఆ రోజు మన వాళ్ళందరూ రెడీగా ఉంటారు. అప్పుడే మన సూడోగాడు హురికిత ముందర బిల్డప్ చేద్దామని చెప్పి తన ఫ్రెండ్స్ అందరికి ఒక మోటివేషనల్ డైలాగ్ ఇస్తూ ఉంటాడనమాట. లిటరలీ ఫ్రెండ్స్ అందరితోనూ చెప్తూ ఉంటాడు మన సూడోగాడు, ఫ్రెండ్స్ ఈ రోజు ఎలాగైనా సరే మన క్లాస్ 1కి గెలవాలి, అండ్ నేను దీనికి కెప్టెన్గా ఉన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను ఈ పోటీలో మనం గెలిచేటట్లు నేను చూసుకుంటాను అనడంతో అప్పుడే స్టూడెంట్స్ అందరూ మన సూడోగాన్ని చూసి వీనికే మెంద్ర పిచ్చి పట్టిన మాదిరి ఇలా అరుస్తున్నాడు అంటే ఉంటే అప్పుడే మన కర్జువ చెప్తామట, మన సూడోగాడు హురికిత ముందర బిల్డప్ చేయడానికి చాలాగా ట్రై చేస్తున్నాడు, లిటరలీ తన క్రష్ ముందర తను ఇంతగా బడాయి చేయాల్సిన అవసరం లేదు అంటే అంతో వెంటనే హినాటా యానాకోజీ అనుకుంటారు అనమాట, ఏమో వాడి అగసాట్లు వాడు పడుతున్నాడులే వదిలేసే అంటారు. దీనికి ప్యారలల్ గా క్లాస్ 1 స్టూడెంట్ అయిన సకైనాగి తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇన్ఫాక్ట్ క్లాస్ 1 స్టూడెంట్స్ బాగానే పర్ఫామ్ చేస్తున్నారు అనడంతో అప్పుడే ఆ స్టూడెంట్ చెప్తామట, ఒక్క సూడోగాడు తప్ప మిగిలిన వాళ్ళందరూ చాలా వేస్ట్ నా కొడుకులు, లిటరలీ వాళ్ళు చాలా యావరేజ్ పర్ఫామ్ చేస్తున్నారు, బట్ సూడోగాన్ వల్ల మాత్రం పాయింట్స్ అనేవి వస్తున్నాయి, ఇంకా గర్ల్స్ సైడ్ నుంచి హురికిత వల్ల వస్తుంది అంతే అనడంతో వెంటనే సకైనాగి కూడా ఖచ్చితంగా మన టీం రెడ్డి గెలవాలి అంటుంది. సో తిని ఇలా ఎందుకనిందంటే నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్లుగానే ఇప్పుడు క్లాస్ 1A వాళ్ళు అండ్ క్లాస్ 1D వాళ్ళు కలిసి పోరాడుతున్నారు. సో B వాళ్ళు అండ్ C వాళ్ళతో కలిసి, సో వీళ్ళు ఎలాగైనా సరే ఈ పోటీలో గెలవాలని చెప్పి సకైనాగి మాట్లాడుతూ ఉంటుంది. అలా కొన్ని పోటీలు అయిపోయిన తర్వాత ఆ స్కోర్ బోర్డ్ అనేది మన ఆయన కోజీ చూసి వెంటనే హురికితకైతే కంగ్రాచులేషన్ చెప్తామట, లిటరలీ నువ్వు సూడోగాడు కలిసి మంచి షాట్ అనేది ఇస్తున్నారు, సో మీ వల్ల ఇప్పుడు మనకి టీం వైట్కి 300 పాయింట్లు
డిఫరెంట్ గా ఉన్నాయి అని చెప్పి వీళ్ళంతా సంతోషపడుతూ ఉంటారు. వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే ఈ గ్యాప్ లో దీనికి ప్యారలల్ గా క్లాస్ 3A స్టూడెంట్స్ అందరూ రన్నింగ్ రేస్ లో పోటీ పడి గెలిచింటారు అనమాట 3B 3C వాళ్ళతో. సో అప్పుడే ఆ రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చిన మన మనాబుని చూస్తారు. అప్పుడే ఆయన కొంచెం మాట్లాడతారన్నమాట హురికితతో. ఇన్ఫాక్ట్ నీ బ్రదర్ మంచి అథ్లెటిక్ అనుకుంటా అనడంతో వెంటనే హురికిత చెప్తామాట, నా బ్రదర్ మంచి అథ్లెటికే కాదు తను మంచి స్టూడెంట్ అనమాట. లిటరలీ నేను తన యొక్క రీచ్ అనేది అందుకోవాలని చెప్పే కదా నేను ఇప్పుడు ఇంతగా కష్టపడుతున్నాను అని చెప్పడంతో వెంటనే ఆయన కోచి అవునులే అది కూడా కరెక్టేలే అనుకుంటూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారలల్ గా మన సూడో గాడు వెళ్ళి కోతిలాంటి కోయంజి గారిని అడుగుతాడు అనమాట. అరే రెక్స్నెస్ నీకేరా, నువ్వు వెళ్ళి త్వరగా రెడీ కాపు అనడంతో అప్పుడే మన కోతిలాంటి కోయంజి గారు చెప్తామంట, అరే రే ఇంతకు ముందర నీ క్రష్ ఇప్పుడు నువ్వు అసలు ఎందుకంటారా, మీరు నేను లేకుంటే ఏ పని జరగదా, మీరు ఎందుకని నన్ను ఇంతలా బతిమలాడుతున్నారు అనడంతో అప్పుడే మన సూడో గాడు ఇంతకు ముందర ఎవరు వచ్చి నేను బతిమలాడారా అనడంతో ఇంకెవర్రా నీ గర్ల్ ఫ్రెండ్ ఆ హురికిత వచ్చి నన్ను కుక్కలాగా బతిమలాడింది అనడంతో వెంటనే మన సూడో గాడికి కోపం వచ్చి, ఎవరిని రా నువ్వు కుక్క గిక్క అంటున్నావు, నువ్వు లేకుండా మేము గెలవలేము అనుకుంటున్నావా, నువ్వు ఆడితే ఆడు దొబ్బే లేకుంటే అసలు ఎందుకని నువ్వు ఇప్పుడు ఆడడం లేదని చెప్పి వాడి మీద కోప్పడి గొడవ పడడానికి వెళ్తూ ఉంటే దాన్ని మన హినాట ఆపి, అరే గొడవ పడద్దురా, అసలు గొడవ పడద్దు, ఇప్పుడు మనం ఎలాగైనా సరే గెలవాల్సిన సిచ్యువేషన్ లో ఉన్నాము అంటాడు. అప్పుడే మన కోతిలాంటి కోయించి గారు చెప్తామట, ఇన్ఫాక్ట్ నాకు ఆడాలని ఉంది బట్ ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ దొబ్బింది, సో నేను నాన్న నువ్వేం పిక్తావు పిక్కో అని చెప్తాడు. అండ్ ఇదంతా మన ఆయన కొంచెం వెనక నుంచి వింటూ ఉంటాడు అనమాట. సో నెక్స్ట్ పోటీ అనేది మొదలవుతుంది అనమాట. అండ్ ఈ పోటీ ఏంటంటే పోల్ని డౌన్ చేయడం అనమాట. సో ఇందులో క్లాస్ ఏ వాళ్ళు అండ్ క్లాస్ డి వాళ్ళు కలిసి పోరాడతారు అనమాట. ఇన్ఫాక్ట్ క్లాస్ ఏ వాళ్ళంతా ఆ పోల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే క్లాస్ డి వాళ్ళు ఆపోజిట్ ఉండే పోల్ అనేది డౌన్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలన్నమాట. సో యాజ్ లైక్ ఆపోజిట్ టీంలో కూడా అంతే అనమాట. క్లాస్ బి వాళ్ళంతా ఆ పోల్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో సి వాళ్ళంతా అవతల వాళ్ళ పోల్ అనేది డిఫెండ్ చేయాలని చెప్పి వాళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట. సో పోటీ అనేది మొదలవుతుంది అనమాట. లిటరలీ క్లాస్ డి వాళ్ళు అండ్ క్లాస్ సి వాళ్ళు పోటీ పడుతూ ఉంటారు ఆపోజిట్ పోల్స్ని డౌన్ చేయాలని చెప్పి. అండ్ ఈ గ్యాప్లోనే క్లాస్ సి స్టూడెంట్స్ అందరూ మన సూడో గారిని అయితే సెంటర్ చేసేసి వాడిని పట్టుకుంటారు అనమాట. అండ్ వెంటనే మన ఈకే గారు చెప్తారంట, అరే ఎవరైనా సరే మనకు సూడో గారికి హెల్ప్ చేయండి అంటే, బట్ మిగిలిన వాళ్ళందరినీ కూడా క్లాస్ స్టూడెంట్స్ అనేది కవర్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన సూడో గాడు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుందాం అని అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే వెనక నుంచి వచ్చి ఒకటి తండంతో వెంటనే మన సూడో గాడు బొక్కబోర్లు పడతాడు. సో వన్ అవుట్ లేచే గ్యాప్ లోనే వెంటనే ఆ క్లాస్ 1C స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి వాడిని తొక్కుతూ ఉంటారనమాట. సో మనోడు ఎంతగా ట్రై చేసినా సరే ఆ పైకి లేలేకపోతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే క్లాస్ 1C స్టూడెంట్స్ అందరూ కలిసి మన క్లాస్ 1A వాళ్ళ దగ్గర ఉండే పోల్ అనేది డిఫెండ్ చేస్తారనమాట. సో ఈ గ్యాప్ తోనే మన వాళ్ళంతా ఆ పోటీలో ఓడిపోతూ ఉంటారు. సో వెంటనే మన సూడో గాడు కోప్పడతారనమాట, అరే మీరు ఏం చేస్తున్నారా, నన్ను కార్నర్ చేసి కొడదాం అనుకుంటున్నారా అనడంతో అక్కడికి మన రివ్యూ గాడు వచ్చి, అయ్యో సూడో నువ్వు ఇక్కడే ఉన్నావు, తెలిసింటే ఇంకొంచెం గట్టిగా తన్నేవాడిని కదరా అని చెప్పి వాడి మొగం మీద అయితే తందనమాట. సో వెంటనే మన సూడో గానికి ఎక్కర్లేని కోపం అనేది వస్తుంది. సో గొడవ పడదామని వెళ్ళే ఈ గ్యాప్ లో మళ్ళీ నాటను ఆయనకు ఆపేసి, అరే ఇప్పుడు నువ్వు గొడవ పడద్దరు, ఇప్పుడు పోటీ అనేది అయిపోయింది. సో అనాయలు తెలివిగా నిన్ను అటాక్ చేశారు. సో పోటీ మధ్యలో గొడవ పడితే అది ఒక క్రిటికల్ మిస్టేక్ కానీ గేమ్ మిస్టేక్, సో అది వాళ్ళ క్లాస్ మీద పడకూడదు అని చెప్పి అనాయలు గేమ్లో నిన్ను అటాక్ చేస్తారు. సో ఇప్పుడు నువ్వు అటాక్ చేస్తే అది రివెంజ్ కింద మారిపోయి మన క్లాస్కి నెగిటివ్ పాయింట్స్ వస్తాయి, దయచేసి ఆగిపోరా అనడంతో ఇంకా మన సూడో గారు కూడా ఒక సెకండ్ కోపం వచ్చినా సరే మన క్లాస్ కోసం అన్నట్లు ఆగిపోతాడు. అప్పుడే అక్కడ క్లాస్ 1A స్టూడెంట్స్ అయిన కట్సురాగి వచ్చి, దయచేసి మాది కూడా తప్పు ఉంది, మమ్మల్ని కూడా క్షమించండి, మేము సరిగ్గా పోల్ని డిఫెండ్ చేయలేకపోయాము అనడంతో వెంటనే మన సూడో గారు కోప్పడి చెప్తామట, అరే మీరు క్లాస్ 1A స్టూడెంట్స్ కదా, ఒక్కొరు పందుల్లాగా ఉంటారు, సో వాళ్ళని ఆపలేకపోయారా అనడంతో అప్పుడే కట్సురాగి గారు కోప్పడుకోండి అని చెప్తామట, దయచేసి క్షమించేసి ఇంకా వాళ్ళందరూ రావడంతో మేము వాళ్ళని కెపాసిటీ చేయలేకపోయామనడంతో ఈ గ్యాప్లోనే ఒక అమ్మాయి అరుస్తుంది అనమాట, ఏమైంది నీకేమన్నా ఇబ్బందిగా ఉందా అని అరుస్తాడు. సో వెంటనే మన వాళ్ళంతా తిరిగి చూస్తారు. అక్కడ మన హొరికిత కాలుకైతే గాయం తగిలింటుంది అనమాట. సో ఒక్క సెకండ్ అలా చూసిన వెంటనే మన సూడోగాడు, హొరికిత నీకేమైంది డార్లింగ్ అని చెప్పి తన మనసులో అనుకొని అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. సో తన కాలికి గాయమైండే దాన్ని చూసి వెంటనే మన సూడోగాడు, ఒక్క నిమిషం ఉండండి నేను వెంటనే వెళ్ళి బ్యాండేజ్ తెస్తా అని చెప్పి వెంటనే పరిగెత్తుకుంటూ బ్యాండేజ్ తెచ్చేదానికైతే పోతాడు. సో వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసేసి మన హొరికిత కాలుకైతే గాయాన్ని అయితే కడతారన్నమాట. సో అప్పుడే మన హొరికిత దగ్గరికి ఆయన కొంచెం వస్తాడు. సో వెంటనే హొరికిత చెప్తుంది అనమాట, నువ్వేం భయపడకు అండ్ ఈ చిన్న గాయం వల్ల నాకేం ఇబ్బంది కలగదు, సో నా పోటీ మీద నా రన్నింగ్ మీద ఇదేం ఎఫెక్ట్ చూపించదు అనడంతో వెంటనే మన ఆయన కొంచెం తన కాళ్ళని అయితే పట్టుకుంటారు అనమాట. అప్పుడే హొరికిత కోపం వచ్చి, రేపు పిచ్చనా కొడుక ఏం చేస్తున్నారా, నాకు కాలు నొప్పిగా ఉంది వదులు అనడంతో వెంటనే ఆయన కొంచెం చెప్తామట, నీకు నొప్పి లేదన్నావు బట్ ఇప్పుడు ఎలా ఇంతలాగా పందిలాగా అరుస్తున్నావు అనడంతో వెంటనే ఆయన కొంచెం చెప్తామట, నీకు కాలుకు నొప్పిగా ఉంది, సో ఇప్పుడు నువ్వు కంటిన్యూ చేస్తావు చేయవో అది నీ ఒపీనియన్, నేను దానికి రెస్పెక్ట్ ఇస్తాను, బట్ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు మన క్లాస్ డి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కష్టపడితేనే మన క్లాస్లో ఇక్కడ మనం గెలుస్తాము అనడంతో వెంటనే హొరికిత కూడా ఏం పర్లేదు నేను పోటీ పడతానని చెప్పి తన పైకి అయితే లేస్తుంది. వెంటనే పోటీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ జరుగుతుంది, గర్ల్స్ అందరికీ. సో మన టీమ్ రెడ్ గర్ల్స్ అందరూ టీమ్ వైట్ వాళ్ళ దగ్గర నుంచి హెడ్స్కి ఉండే బ్యాండ్స్ అనేటివి లాక్కోవాలి, అలాగే టీమ్ వైట్ వాళ్ళు కూడా మన రెడ్ వాళ్ళ దగ్గర నుంచి బ్యాండ్స్ అనేటివి లాక్కోవాలి. సో ఇంతకు ముందర మన సూడో గాన్ని ఎలాగైతే రౌండ్ అప్ చేసి గొడవ పడ్డారు, ఇప్పుడు కూడా అలాగే మన హొరికితను రౌండ్ అప్ చేసి ఆ గర్ల్స్ అందరూ వెంటనే మన హొరికిత దగ్గర ఉండే బ్యాండ్స్ అనేటివి లాక్కుంటారు అనమాట. సో వెంటనే ఆ పోటీలో కూడా మన గర్ల్స్
అందరూ ఓడిపోతూ ఉంటారు. సో అది చూసి సూడోగానికి ఎక్కడో మండి, అరే ఏం చేస్తున్నారా, మీ కళ్ళ ముందరే అంతగా మోసం చేస్తున్నారు కదా అని చెప్పడంతో వెంటనే ఈ నాటగాడు, కూల్ రా, ఇప్పుడు మనం మధ్యలో వెళ్తే అది ఫాల్ట్ కిందకి వెళ్ళి మళ్ళీ మనకి నెగిటివ్ పాయింట్స్ వస్తాయి, దయచేసి చూడు, వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు అనడంతో ఇంకా గెలిచేది ఏంది, ఆల్రెడీ పడిపోయారు చూడు, మనోళ్ళు ఓడిపోయారు అంటారు. అండ్ ఓడిపోయామనే కోపంతో హురికిత వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంతకు ముందర ఎక్కడైతే కూర్చోందో అక్కడికే వెళ్ళి కూర్చుంటుంది అనమాట. సో తను అంత కోపంగా ఉండడాన్ని చూసి మన సూడోగాడు తన దగ్గరికి వెళ్ళి మాట్లాడిద్దాం అనుకుంటాడు. అప్పుడే హురికిత కోపంతో, ఏమైందిరా ఇప్పుడు ఏమైంది అంటే అప్పుడే మన సూడోగాడు చెప్తాడట, నీకు బాగాలేదు కదా, సో ఇప్పుడు నీకు ఆ కాలు అనేది బాగుంది అనడంతో ఒక సెకండ్ కోపాన్ని పోగొట్టుకొని మన హురికిత సూడోకి చెప్తామట, ఏం పర్లేదు బట్ మనం ఓడిపోతున్నాం అనడంతో వెంటనే సూడోగాడు తనకు మాట ఇస్తామట, నువ్వేం భయపడకు హురికిత, ఈ సూడో ఉన్నంతసేపు వరకు మన క్లాస్ 1Dని ఈ పోటీలో గెలుస్తుంది, నా సాయశక్తిలో పోరాడతాను, నేను ఖచ్చితంగా క్లాస్ 1Dని గెలిపిస్తాను, ఇదే నా మాట అని చెప్పి వాడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు గర్ల్స్కి అయితే ఎలా జరిగిందో బాయ్స్ కూడా సేమ్ పోటీ అనేది జరుగుతుంది అనమాట. యాజ్ యూజువల్ సేమ్ సీన్ అనేది రిపీట్ అయిపోతుంది. సో ఇక్కడ మన సూడో గాని యాజ్ యూజువల్గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేసుకొని మళ్ళీ ఆ క్లాస్ 1B అండ్ 1C స్టూడెంట్స్ వాళ్ళైతే గెలుస్తారు అనమాట. ఇంకా మన సూడో గాడికి ఎక్కలేని కోపం వచ్చేసి ఇంకా వాళ్ళతో గొడవ పడదామని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. బట్ ఈ గ్యాప్లో మన హినాటగాడు వచ్చి అక్కడ ఆపేస్తాడు. సో వెంటనే మన హినాటగాడు వద్దురా ఆగిపోరా అంటున్నా సరే మన సూడోగాడు ఆగకపోవడంతో వెంటనే అక్కడికి ఎకిమోరగాడు వచ్చి, అరే సూడో ఎందుకురా ఇప్పుడు నువ్వు అంత బడే చేస్తున్నావు, మనం ఓడిపోతున్నాం అంతే కదా, బట్ నువ్వు ఎందుకని నీ క్రష్ ముందర నువ్వు షో ఆఫ్ దెంగడం కోసం ఇలా అందరి మీద గొడవ పడుతున్నావు అనడంతో వెంటనే సూడోగానికి కోపం వచ్చి, అరే నేను గొడవ పడుతుండేది మన క్లాస్ కోసమేరా, నేను అంతేగాని షో ఆఫ్ చేయలేదు, బట్ నీకు ఎందుకని అలా అనిపించింది అనడంతో వెంటనే ఎకమోరగాడు చెప్తామట, నువ్వు పొద్దున్నే నుంచి చేస్తుండే విధ్వంసాన్ని నేను చూస్తూనే ఉన్నాను, ప్రతిసారి ఉరికిత ముందర నువ్వు బిల్డప్ చేస్తున్నావు, సో నీకు అంతగా అమ్మాయి మీద ఇష్టం ఉంటే పోయి లవ్ చేయి, అంతేగాని మా మీద పెత్తనం జరాయించకు అనడంతో వెంటనే మనోడు కోప్పడి వాడిని కొడదాం అనుకుంటాడు. బట్ వెంటనే దాన్ని హినాటగాడు ఆపడంతో వెంటనే సూడోగాడు చెప్తామట, నేనే ఇక్కడ కెప్టెన్, నువ్వు మర్యాదకు పక్కన తప్పుకో అంటే వెంటనే హినాటగాడు చెప్తామట, ఇప్పుడు మనం గొడవ పడితే మనకే నెగిటివ్ పాయింట్స్ వస్తాయి అనడంతో వెంటనే సూడోగాడు చెప్తామట, ఏంద్ర పర్లాపుకి నువ్వు అడ్డం వస్తున్నావు అని చెప్పి హినాటగాని ఒక్క గుద్దు అనేది గుద్దుతాడు. దెబ్బకి హినాటగాడు ఎగిరిపోతాడు అనమాట. బట్ వెంటనే అక్కడికి చబసీర మేడం వస్తుంది, ఏంటి ఫ్రెండ్స్ గొడవ పడుతున్నారా, ఏమైందిరా సూడు అనడంతో వెంటనే హినాట పైకి లేచి ఇప్పుడే హినాట మేడంతో చెప్తామట, లేదు మేడం మేము ఇక్కడ గొడవ పడలేదు, జస్ట్ ఇక్కడ నాకు తగిలింది అంతే, నేను అందుకనే కింద పడిపోయాను, సూడో నన్ను కొట్టలేదు అనడంతో వెంటనే చబసీర మేడం చెప్తామట, ఓకే నీకు ఇబ్బంది లేకుంటే నేను కూడా ఏమన్నాను, బట్ గొడవ పడితే మాత్రం నేను ఖచ్చితంగా మీ క్లాస్కి నెగిటివ్ పాయింట్స్ ఇస్తాను, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి వెంటనే చబసీర మేడం అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మేడం వెళ్ళిపోయిన వెంటనే మన సూడోగాడికి కూడా ఎంత లేని కోపం వస్తుంది, వాడి టీం కోసం ఇంతలా కష్టపడితే ప్రతి ఒక్కరు వాడిని కష్టాన్ని అయితే గుర్తించలేదని కోపంతో మనోడు అక్కడ ఉండి డస్ట్బిన్ తన్నేసి పైకి అయితే వెళ్ళిపోతాడు అనమాట. అండ్ వెంటనే అదంతా మన ఆయన కోజి చూస్తూ ఉంటాడు. సో వెంటనే మన ఆయన కోజి క్రికెట్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే ఒక నోటిఫికేషన్ వస్తుంది అనమాట, టెక్నికల్ బ్రేక్ అని చెప్పి లంచ్ బ్రేక్ అని చెప్పి 50 minutes అందరికీ అయితే టైం అనేది ఇస్తారు. సో వెంటనే మన ఆయన కోజి హురికిత దగ్గరికి వెళ్ళడంతో వెంటనే హురికిత చెప్తామట, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలిసి, ఇప్పుడు నేను వెళ్ళి ఆ సూడోగాన్ని బతిమలాడాలి కదా, బట్ ఇప్పుడు నేను ఉండే ప్రెజెంట్ సిచ్యువేషన్లో నాకు అట్లాంటిది ఏది అవసరం లేదు, పోతే పోకోనిలే అనడంతో వెంటనే మన ఆయన కోజి నువ్వేనా ఇలా చెప్తున్నావు అనడంతో అప్పుడే హురికిత చెప్తామట, అవును నేను ఇప్పటి వరకు ఎంతో కష్టపడ్డాను, బట్ ఈ గాయం వల్ల నేను ఇప్పుడైతే గివప్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ దగ్గర ఉన్నాను, ఇన్ఫ్యాక్ట్ ఆ పోటీది కూషిడా మాదిరి ఉన్నా సరే నేను ఎలాగోలాగా అందరినీ బతిమలాడుకొని ఈ పోటీలో గెలిచేటట్లు ఆలోచించేవాడిని అనడంతో వెంటనే మన ఆయన కొచ్చి ఏంటి నువ్వు కూషిడాలా బిహేవ్ చేద్దాం అనుకుంటున్నావా అనడంతో ఇంకా హురికిత చెప్తున్నమాట, నాకేం దాని మీద ఏం ద్వేషం ఏం లేదు, ఇన్ఫ్యాక్ట్ తను ఎవరో కూడా నాకు తెలియదు, ఏమంటే నేను దాంతో మాట్లాడుకోవడం దాని యాక్షన్స్ అనేటివి నాకు నచ్చవు అనడంతో వెంటనే మన ఆయన కొచ్చి చెప్తామంట, అదే కదా ఇప్పుడు నువ్వు తనలాగా మారాలనుకుంటున్నావు, బట్ అది యూజ్లెస్ అనమాట, సో ఇప్పుడు నువ్వు ఎలాగైనా సూడోగాని వెళ్ళి మాట్లాడు అనడంతో వెంటనే హురికిత ఇప్పుడు నేనేం చేయలేను నన్ను వదిలే అనడంతో వెంటనే మన ఆయన కొచ్చి చెప్తామంట, ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఒక యూజ్లెస్ దానివి హురికిత అనడంతో వెంటనే మన హురికిత కోప్పడి ఏంటి ఆయన కొంచెం నువ్వేనా ఇలా అంటున్నావు, ఇప్పుడు మన క్లాస్ స్టూడెంట్స్ అందరిలో కంటే నేనే పవర్ఫుల్ అని నీకు కూడా తెలుసు అనడంతో వెంటనే ఆయన కొంచెం చెప్తామట, నువ్వు పవర్ఫుల్ అయితే ఏం చేసుకోవాలి, ఇన్ఫ్యాక్ట్ నీకు ముందు నుంచి చెప్తున్నా ప్రతి పోటీలో సింగిల్గా పోరాడేవి ఉండవు, సో ఖచ్చితంగా మనం కొంతమంది మనుషులను అనేటివి వాడుకోవాలన్నమాట, సో ఇప్పుడు నీకు అట్లాంటి ఒక మనిషి అయితే తోడుగా ఉన్నాడు వాడేస్తుడో లిటరలీ వాడి నువ్వు ఒక పవర్ఫుల్ వెపన్ లాగా వాడుకోవచ్చు, ఇన్ఫ్యాక్ట్ నువ్వు గ్రాడ్యుయేషన్ ఎండేంతవరకు వాడు నీ దగ్గరే పడి ఉంటాడు, నువ్వు జస్ట్ వానికి మంచి ఇంట్రక్షన్స్ ఇచ్చి వానితో నువ్వు కలిసి మాట్లాడుతా అంటే అదే చాలా ఉండడంతో వెంటనే హురికిత కూడా రియలైజ్ అయిపోతుంది. సో వెంటనే ఆయన కొంచెం చెప్తామంట వాడు నీకు ఒక మంచి వెపన్, సో వాడిని యూజ్ చేసుకో అనడంతో వెంటనే హురికిత కూడా ఇంకా సూడోగానే పిలుచుకొద్దామని చెప్పి అక్కడికైతే వెళ్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే మన పొట్టిది కూషిడా హురికిత దగ్గరికి అరుచుకుంటూ వస్తుంది. సో అప్పుడే హురికిత కూషిడాతో చెప్తుందన్నమాట, ఏమైంది కూషిడా అసలు ఏమైంది నువ్వు ఇంతలా ఎందుకు అరుస్తున్నావు అనడంతో
అప్పుడే కుషిరా చెప్తామంట, ఇంత ముందర నువ్వు గుద్దిండే క్లాస్ మంచి స్టూడెంట్ కాల్ వాచిపోయిందంట. సో టీచర్ నేను పిలుస్తుంది అనడంతో వాళ్ళైతే అక్కడికి వెళ్తారన్నమాట. సో అక్కడ టీచర్ ప్లేస్ లో మన ర్యూక్ గార్డ్ ఉంటాడు. సో అప్పుడే దొరికితే ర్యూకుని చూసి అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనడంతో అప్పుడే మన ర్యూక్ గార్డ్ చెప్తామంట, ఇన్ఫాక్ట్ నువ్వు చేసిండే గాయం వల్ల ఇప్పుడు చూడు ఈ అమ్మాయికి ఇంతలా గాయం అయిందని చెప్పి తన గాయాన్ని అయితే చూపిస్తాడు. అండ్ అప్పుడే మన ర్యూక్ గార్డ్ చెప్తామంట, నీకేమైనా పర్సనల్ గ్రడ్జ్ ఉంటే పోటీలో కాదు బయట చూపించుకోవాలి అనడంతో అప్పుడే ఎవరికైతే చెప్తామంట, నేనేం అదే పనికి చేయలేదు, అది ఒక డిఫాల్ట్ మిస్టేక్ అనడంతో డిఫాల్ట్ మిస్టేక్ లో ఇంత గాయం తగులుతుంది అని చెప్పి తన గాయాన్ని అయితే చూపిస్తాడు. తన కాలు అయితే వాచిపోయి ఉంటుంది. అండ్ అమ్మాయి కూడా లేదు నువ్వు అదే పనిగా చేసావు అని చెప్పి మన ఒరికిత మీద బ్లేమ్ ఎత్తూ ఉంటుంది. సో వెంటనే ఒరికిత భయపడి ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అనడంతో సరేలే స్టూడెంట్ కౌన్సిల్ దాకా వెళ్దాము అంటాడు. బట్ స్టూడెంట్ కౌన్సిల్ దగ్గరికి వెళ్తే తన అన్న ముందర తన పరువు పోతుందని చెప్పి వెంటనే ఒరికిత లేదు అంటుంది. అయితే ఒక పని చేయని చెప్పి ర్యూక్ గారు చెప్తామన్నమాట. అదేంటి అని ఒరికిత అడగడంతో వెంటనే ర్యూక్ గారు చెప్తామన్నమాట, నువ్వు నాకు ఒక 1 మిలియన్ పాయింట్స్ షేర్ చేయడంతో అప్పుడే మన ఒరికిత అర్థం చేసుకున్నాం అనమాట. 1 మిలియన్ పాయింట్స్ నీకు ఇవ్వాలా, అదేమన్నా జోక్ అనుకుంటున్నావా, అన్ని పాయింట్స్ నా దగ్గర లేవు, ఇన్ఫాక్ట్ మీరు అదంతా కావాలని చేస్తున్నారు కదా అనడంతో అప్పుడే ర్యూక్ గారు చెప్తామంట, అవును ఇది మేము కావాలని చేస్తున్నాం బట్ నీ దగ్గర ఎవిడెన్స్ లేదు కదా, ఇప్పుడు వెళ్దామా స్టూడెంట్ కౌన్సిల్ దగ్గరికి వెళ్దామా అనడంతో వెంటనే మన ఒరికిత వద్దులే అని చెప్పి 1 మిలియన్ పాయింట్స్ ఇవ్వడానికి అయితే ఒప్పుకుంటుంది. బట్ దాన్ని మన ర్యూక్ గారు రిఫ్యూజ్ చేసేసి ఇప్పుడు నాకు కావాల్సినది మిలియన్ పాయింట్స్ కాదు, ఇప్పుడు నేను ఒక పని చెప్తాను నువ్వు అది చెయ్యి అని చెప్పి వెంటనే మన ఒరికితకి చెప్తామంట, నువ్వు ఒక కుక్కలాగా నా ముందర మొరుగు అనడంతో వెంటనే ఒరికిత షాక్ అయ్యి ఏంట్రా నువ్వు సైకోలాగా మాట్లాడుతున్నావు అనడంతో అప్పుడే ఒరికిత దగ్గరికి పోయి మన ర్యూక్ గారు వచ్చి చెప్తామంట, ఇన్ఫాక్ట్ నీ దగ్గర ఉండేది ఇది 1 అండ్ ఓన్లీ ఆప్షన్ అనమాట. సో ఇప్పుడు నువ్వు ఆలోచించుకొని నాకు చెప్పు, అండ్ ఈ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఎండ్ అయిన తర్వాత నువ్వు నా ముందరకు వచ్చి కుక్కలాగా మొరగాల్సి ఉంటుంది అనడంతో వెంటనే మన ఒరికిత అదంతా ఆలోచించుకుంటూ బయటకైతే వస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ దీనికి ప్యారలల్గా కర్జువా మన ఆయన కోచ్ దగ్గరికి అయితే వస్తుంది అనమాట. అప్పుడే ఒరికిత ఎక్కడికి వెళ్ళింది అనడంతో అప్పుడే ఆయన కోచ్ చెప్తామన్నమాట, ఇప్పుడు తన మాత్రమే చేయగలిగిండే ఒక పనిని అయితే చేయడానికి వెళ్ళింది అనడంతో వెంటనే కర్జువా ఆయన కోచ్ నీకు ట్రేటర్ ఉన్నాడని తెలిస్తే అది మన వాళ్ళందరికీ రివీల్ చేసేయచ్చు కదా అనడంతో వెంటనే ఆ మాటలు విని మన హినాటగాడు మన క్లాస్లో ట్రేటర్ ఉన్నాడు మరి వాడు కూడా చెప్పు అనడంతో వెంటనే మా ఆయన కోచ్ చెప్తామట, ఇప్పుడు ఆ ట్రేటర్ వల్ల మనం ఈ రోజు గెలవచ్చు బట్ రేపు పొద్దునైనా సరే మనకి ఇబ్బంది ఉంటుంది. సో ఆ ట్రేటర్ని ఎలా అడ్డుకోవాలో నాకు తెలుసు, ఆల్రెడీ నేను ఒక బాణాన్ని అయితే వదిలాను, సో ఖచ్చితంగా నా మీద నమ్మకం పెట్టుకోండి అంటాడు. అండ్ ఆ మాటలు విని వీళ్ళు కూడా సైలెంట్ అవుతారనమాట. దీనికి ప్యారలల్గా మన హొరికిత కూడా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని గుర్తు చేసుకొని నడుచుకుంటూ వస్తుంటుంది. ఇన్ఫాక్ట్ తనకు ఎదురుగా తన బ్రదర్ అయితే వస్తాడు. సో వాళ్ళిద్దరు క్రాస్ అయిపోయిన వెంటనే తన బ్రదర్ ఓ 2 అడుగులు ముందర కేసు నిలబడతాడు. సో వెంటనే అది మన ఒరికిత గమనించి అనే నువ్వేం భయపడకు, నేను రిగ్రెట్ ఫీల్ అయ్యేటట్లు చేయను, నా సాయశక్తిలో పోరాడి నేనైతే ఈ పోటీలో ఓడిపోకుండానే గెలుస్తాను, ఖచ్చితంగా ఇది నీకు మాటిస్తున్నాను అని చెప్తుంది. బట్ ఇన్ఫాక్ట్ వాళ్ళ అన్నయ్య ఇది ఏంది పట్టించుకోకుండా తన కనిగిండే గాయాన్ని కూడా తను ఎలా ఉంది అని అడక్కోకుండానే తనైతే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ ఆ విషయం మన ఒరికిత గమనించి ఒక్క సెకండ్ తను ఎంతో బాధపడుతూ ఉంటుంది అనమాట. ఇన్ఫాక్ట్ తన అన్నయ్య ఇప్పటికీ తనని ఒక ఫెయిల్యూర్ లాగా చూస్తున్నాడు అనుకొని. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి, అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకునే ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.